హాయ్ హలో నమస్తే అందరికీ. నా పేరు నరేష్. మరి ఇంద్రమ్మ ఇళ్ళ లబ్ధిదారులకి కాస్త ఊరట ఇచ్చే సమాచారం. మరి స్టీలు సిమెంటు ధరలు తగ్గించేందుకు వాటి కంపెనీలతో ప్రభుత్వం చర్చలు జరుపుతుంది. అది ఈరోజు ఫైనల్కి వస్తుందట. మరి ఈ వివరాలకు వెళ్ళే ముందు కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కామెంట్ చేయండి. ఉన్నది ఉన్నట్టే చెప్తాను నా ఛానల్లో. ఇందిరమ్మ ఇళ్ళ పైన కానీ మిగతా సంక్షేమ పథకాలపైన మరి జర సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. మరి వివరాలకు వెళ్తే మరి కొంతమంది అడుగుతున్నారు, ఇందిరమ్మ ఇల్లు ఎక్కడిస్తారు, మా ఊర్లో ఎప్పుడు ఇస్తారు, మాకెప్పుడు ఇస్తారు, అసలు ఇస్తారా లేదా, సంవత్సరం అయిపోతుంది, ఇలాంటి ప్రశ్నలు చాలా వస్తున్నాయి. చాలామందికి డౌట్లు వస్తున్నాయి కదా. నాకు తెలిసినంత వరకు ఇది కరెక్ట్ సమాచారం. మన పేపర్లో కానీ న్యూస్లో వచ్చి అన్నీ కూడా కొంతవరకు కరెక్ట్ సమాచారాలే, కాకపోతే కొంచెం స్లోగా వెళ్తుంది అన్నట్టు. అయితే కొంచెం స్పీడప్ చేయాలని ఇప్పుడు అంటున్నారు ప్రభుత్వం కూడా స్పీడ్ చేయాలని అనుకుంటారు. అయితే ఎక్కడ ఇస్తున్నారంటే ఖమ్మం జిల్లాలో నడుస్తున్నాయి పనులు, ఇందిరమ్మ పనులు. మరి మహబూబ్ నగర్ జిల్లా, నల్గొండ జిల్లాలో ఇల్లు లబ్ధిదారులకి పనులు అయితే నడుస్తున్నాయి, స్టార్ట్ అయినాయి. మరి ఈ సిద్దిపేట, కరీంనగర్, మన హైదరాబాద్ అయితే చెప్పవసరం లేదు. వాళ్ళు హైదరాబాద్లో పట్టించుకోవట్లేదు. డబుల్ బెడ్రూమ్ రెడీగానే ఉన్నాయి. అసలు రెడీగా ఉన్న ఇల్లులు కూడా ఇవ్వట్లేదంటే మరి దాని కారణాలు ఏమైనా ఉండొచ్చు. ఈ నల్గొండ, మహబూబ్ నగర్, ఖమ్మం జిల్లాలో కూడా ఫస్టే ఇచ్చినారు. మన సిద్దిపేట, కరీంనగర్, ఇంకా మిగతా కొన్ని జిల్లాలకైతే కొన్ని స్టార్ట్ అవ్వలేదు అసలు ఇచ్చడము. మరి ఇదైతే జరుగుతుంది. కొంతమందికి ఆన్సర్ అని నేను చెప్పింది, కొంతమందికి ఇస్తున్నారు, నడుస్తుంది. మరి ఇప్పుడు దీనికి ధరలపై తగ్గింపుపై మన ఇసుక ఫ్రీ అన్నారు. మరి అంతవరకు మనకి లబ్ధిదారులు వాళ్ళ కార్యదర్శిని ఎంపీడీఓలో వాళ్ళు సంప్రదించాలి. మరి స్టీల్ సిమెంట్ పైన అయితే స్టీల్ అయితే టన్ను 55,000 నుంచి 50,000 నుంచి 55,000 ఉందంట. మరి దానికి 47,000కి మాట్లాడుతున్నారంట రేట్ అయితే. మరి సిమెంటు 320 ఉంది మార్కెట్లో. 320 అంటే 260 రూపాయలకి ఇవ్వాలని మాట్లాడుతున్నారు, ఫైనల్ చేయబోతున్నారు అది. మరి ఇసుక అయితే ఫ్రీ. మరి మిగతా కొంతమంది లబ్ధిదారులు ఇల్లులు కట్టలేకపోతున్నారు. పునాది బేస్మెంట్ తర్వాత 9,00,000 వస్తుంది. కాకపోతే వాళ్ళు ఆ డబ్బులు లేక కూడా కట్టలేకపోతున్నారు. ఇది ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాం. అది వాళ్ళకి మహిళా సంఘాల గ్రూపుల ద్వారా లోన్ ఇస్తారు. మనకు టోటల్ ఇల్లు కట్టుకునే వరకు 5 లక్షల వరకు. తర్వాత వాళ్ళ బిల్లులు వచ్చిన తర్వాత తీసుకుంటారు. వాళ్ళు గ్రామ కార్యదర్శిని ఎంపీడీని సంప్రదించి తీసుకోవాలని నేను చెప్తూనే ఉన్నాను ప్రతి వీడియోలో. వాళ్ళకు కూడా లబ్ధిదారులు వేస్ట్ చేసుకోవద్దు, కట్టకుండా ఆపుకోవద్దు, కట్టుకోండి. వాళ్ళు లోన్ కూడా ఇస్తారు. మరి ఇసుక కూడా మాట్లాడుకోవాలి, స్టీల్ సిమెంట్ కూడా తగ్గిపోతారు. ఇది అయితే ఉపయోగించుకోండి లబ్ధిదారులు. చాలామంది కూడా వెయిట్ చేస్తున్నారు ఇవి రాకనే. మరి ఇది వివరాలు ఇప్పటికైతే అందిన సమాచారం, కరెక్ట్ సమాచారం. మరి ప్లీజ్ నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ కామెంట్ చేయండి. మరిన్ని వివరాలతో మరో వీడియోతో మళ్ళీ కలుస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ.